దుర్గాదేవి నవరాత్రుల్లో మూడవ రోజు మూడవ అవతారం చంద్రఘంటాదేవి. చంద్ర అంటే చంద్రుడు, గంట అంటే గంట. ఆమె నుదుటిపై ఉన్న అర్ధచంద్రుడు గంటలా కనిపిస్తాడు. అందుకే ఆమెను చంద్రగంట అని పిలుస్తారు. చంద్రఘంటాదేవి కథ. పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకునేందుకు కఠోర తపస్సు చేసిన తర్వాత శివుడు ఆమెను అంగీకరించాడు. వివాహానికి శివుడు విచిత్రమైన రూపంలో వచ్చాడు. ఆయన శరీరం మీద బూడిద, తలపై పాములు, దేహం జడలతో, కళ్ళలో అగ్ని, భూతగణాలతో కలిసి విచిత్రంగా ఉన్నాడు. అది చూసి హిమవంతుడు, అతని కుటుంబం భయపడ్డారు. కాని పార్వతీదేవి శాంతమైన స్వరూపంలో నుండి కఠినమైన రూపం చంద్రగంట రూపం ధరించింది. ఆమె తన తల్లిదండ్రులను ధైర్యపరిచి శివుణ్ణి సత్కరించి వివాహం జరిగేలా చేసింది. ఆ తర్వాత నుండి చంద్రఘంటాదేవి ఈ అవతారంలో భక్తులకు ధైర్యం, రక్షణ, శాంతి ఇస్తుంది. రూపం. చంద్రఘంటాదేవి సింహం మీద కూర్చొని ఉంటుంది. ఆమెకు 10 చేతులు ఉంటాయి. వాటిలో శస్త్రాలు, త్రిశూలం, గద, ఖడ్గం, కమలం, ధనుస్సు మొదలైనవి ఉంటాయి. నుదుటిపై అర్ధచంద్రుని ఆకారంలో గంట ఉంటుంది. ఈ రూపం ఉగ్రంగా ఉన్న భక్తుల పట్ల కరుణామయం చూపిస్తుంది. పూజ ఫలితం. చంద్రగంట పూజ చేస్తే భయం, దుఃఖం తొలగిపోతాయి. శత్రువులు, అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొంటుంది. భక్తులకు ధైర్యం, విజయం కలుగుతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.